చిరంజీవి గారు ఒక పెద్ద నటుడు, సంవత్సరాల తరబడి కష్టపడి మెగాస్టార్ చిరంజీవి అయినటువంటి వ్యక్తి. ఆయన చెప్పే మాటలకి ఒక విలువ ఉన్నది, ఆయనకి ఒక క్రెడిబిలిటీ అన్నది ఉన్నది. కాకపోతే ఆయన ప్రస్తుతం చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు వింటుంటే నిజంగానే నవ్వొస్తున్నది. మొన్న మనం చూసినాము, లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి అక్కడ రాజకీయాలు మాట్లాడిండు చిరంజీవి గారు, జనసేన గురించి మాట్లాడిండు. నిన్నటికి నిన్న బ్రహ్మానందం అని చెప్పేసి బ్రహ్మానందం గారి ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా, దానికి వెళ్ళి అక్కడ కొన్ని అనకూడని మాటలు మాట్లాడిండు. ఆ మాటలు విని నిజంగా ఏంటి చిరంజీవి గారు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఆయన ఏమన్నాడు, ఆయన అన్న మాట ఏందో ఒకసారి ఇక్కడ విందాం. చిరంజీవి గారి తాతగారి పిక్చర్ ఇప్పటి వరకు నాకు తెలిసి మేమైతే చూడలేదండి. మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు, ఆయన నెల్లూరు వాసి, కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన. అండ్ ఆయన నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధులు రావచ్చు, కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయినట్టు ఒక వ్యక్తి ఒక జాలి పొలిది ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా మూడు మనకు తెలిసి 4-5 ఉన్నాయో మనకు తెలియదు. అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త, ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు. నేను తీసుకోలేదమ్మా. అంటే చిరంజీవి గారు నవ్వుకుంటూ ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు, కానీ ఇది సిగ్గుపడే విషయం. జనరల్గా మనం చూసుకుంటే సిగ్గుపడే విషయం. ఆయన అంటే చిరంజీవి గారి లాంటి స్థాయి ఉన్నటువంటి ఒక వ్యక్తి తన సొంత తాత, అది కూడా పాపం చనిపోయినటువంటి వ్యక్తి, సొంత తాతని ఇంత దారుణాతి దారుణంగా అవమానిస్తున్నాడు, అది కూడా నవ్వుకుంటూ. అంటే మరి ఆయనకి ఈ విషయం తెలుస్తున్నదా, అర్థమై చేస్తున్నాడా, లేదంటే వయసు రీత్యా ఆయనకు అర్థం కావట్లేదా, అది నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏమంటున్నాడు, మా తాత రసికుడు, ఇద్దరిని ఇంట్లోనే పెట్టుకున్నాడు, నాకు ఇద్దరు అమ్మమ్మలు, బయట ఇంకో ఆమె ఉండే, ఇంకా మాకు తెలవనోళ్ళు ఎంతమందిని పెట్టుకున్నాడు అని చెప్పేసి ఈరోజు సొంత తాతని ఇంతలా దారుణంగా అవమానించడమే కాదండి, అక్కడ నవ్వుతున్నాడు కూడా చిరంజీవి గారు. నిజంగా దీనికంటే దరిద్రం ఇంకోటి ఉండదు. నేను స్వతహాగా చిరంజీవి గారి అభిమానిని. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆయన సినిమాలు చాలా బాగా ఇష్టము. నేను ఆయన సినిమాల కోసం వెళ్ళి షర్టులు చింపుకున్న ఆ రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి. అంటే పాతకాలంలో సినిమాలు టికెట్లు ఇట్లా బుక్ మై షోలు అవి ఇవి లేవు కదా, నిలబడి తీసుకోవాలి లైన్లలో. అది కూడా 2 దండాలు ఉండే ఈ సైడ్లో, వెళ్ళి టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితులు అప్పట్లో ఉండే. ఆ పరిస్థితులలో చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే అక్కడ జనాలు ఎంతలా ఉండేవాళ్ళంటే మొత్తం షర్టు ఒకసారి అయితే నాకు చిరిగిపోయింది. ఆ సినిమా కరెక్ట్గా, సరే నాకు సినిమా పేరు చెప్పను, బట్ ఆ సినిమాకి వెళ్తే నా స్కూల్ యూనిఫామ్ చిరిగిపోయింది మొత్తం. అట్లాంటి అభిమానిని నేను. కానీ ఈరోజు చిరంజీవి గారు చెప్పే మాటలు నిజంగా మా తాత ఇట్లాంటి బుద్ధులు ఉన్నటువంటి వాడు, మా తాత అలవాటు నాకు రాలేదు అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి చిరంజీవి గారిని నేను ఒక ప్రశ్న అడగాలి. మరి మీ తాత అలవాట్లు ఎవరికి వచ్చినాయి సార్? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా వచ్చినాయి? ఒక్కసారి చిరంజీవి గారి సమాధానం చెప్పాలి. ఎందుకంటే అట్టనో ఒక గాలికి ఒక కంప కొట్టకపోతుంటే చిరంజీవి గారు తీసుకొచ్చి ఆయన ముడి కింద పెట్టుకున్నట్టే ఉంది. సరే, ఆయన ముడి కింద పెట్టుకున్నాడా అది వేరే సంగతి, పవన్ కళ్యాణ్ గారి ముడి కింద పెట్టేట్టు ఉంది. తాత అలవాట్లు నాకు రాలేదు, కానీ ఎవరికి వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి అని చెప్పేసి ప్రజలు ప్రశ్నించేలా ఈరోజు చిరంజీవి గారు ఈ విషయం చెప్పడం అవసరమా? ముందు అది ఆలోచించాలి. రెండవది, అక్కడ చిరంజీవి గారు చెప్పినటువంటి మాట, ఈయన మా తల్లి గారికి తండ్రి గారు అని చెప్పేసి. మరి మీ తల్లి గారిని కూడా ఎందుకు సార్ అవసరమా మనం జోకులు వేసుకోవడం, నవ్వుకోవడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తాతగారి ఫోటో ఆ స్టేజ్ మీద పెడుతున్నారు అంటేనే మీరు దానికి నో అని చెప్పాలి. లేదు అవసరం లేదండి, ఆయన చనిపోయారు, ఆయన ఇందులోకి లాక్కండి అని చెప్పేసి సీరియస్గా మీరు చెప్పాల్సిన పరిస్థితి. సీరియస్గా మీరు ఆ మాట చెప్పకుండా ఈరోజు ఆడ కూర్చొని మీ తాతగారి మీదనే మీరు అలిగేషన్లు వేస్తున్నారు అంటే నిజంగా దీనికంటే దరిద్రం ఇంకోటి ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి ఇందాక నేను చెప్పినట్లు, మరి నేను సూటిగా చిరంజీవి గారిని ప్రశ్నిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా తాత బుద్ధులు వచ్చినాయి? ఎందుకు ఈ ప్రశ్న ఇస్తున్నా అంటే, ఆయన 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. సరే, అది ఆయన సొంత విషయం, నేను అందులోకి వెళ్ళను. మీరు ఇప్పుడు తాతగారి గురించి తీసిరు కాబట్టి అడగనోడు కూడా, నాలాంటోడు కూడా అడుగుతాడు. అందుకే కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఇంకా మొన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు ఒక
మీ గెస్ట్గా వచ్చి మీరు ఒక పెద్ద మనిషిగా ఇండస్ట్రీ పెద్దగా మీరు వచ్చి మీరు మాట్లాడినటువంటి మాటలేంటి సార్? జనసేన గురించి అక్కడ మాట్లాడడం అవసరమా? రాజకీయాలు సినిమా ఇండస్ట్రీలో జరిగేటువంటి ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడడం అవసరమా? ఒకసారి దయచేసి మీలాంటి పెద్దలు, చిరంజీవి గారు లాంటి పెద్దలు ఒకసారి ఆలోచించాలి. ఈ సంస్కృతి ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఒకసారి మీలాంటి వాళ్ళు ఈ సంస్కృతికి పులి స్టాప్ పెట్టాలి. మొన్నటికి మొన్న మీ కుమారుడు రామ్ చరణ్ గారి సినిమా ఏదైతే ఉందో గేమ్ చేంజర్ అనుకుంటా, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇట్లానే పవన్ కళ్యాణ్ గారిని పిలిస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. డైలాగులు కొడితే ఆ సినిమా, ఆ గేమ్ చేంజర్ అన్న సినిమా మొత్తానికి మునిగిపోయింది. మునిగిపోతే నష్టపోయింది ఏముంది? ఎవరు పోయారు అంటే సినిమా హీరో గారు, అంటే మీ కొడుకు గారు, ఆయన ఫీజు ఆయన తీసుకున్నాడు. సినిమా హీరోయిన్ గారు ఆమె ఫీజు ఆమె తీసుకున్నది. అందరూ పాపం మునిగిపోయింది ఎవరు అంటే ప్రొడ్యూసర్లు, ఆ డైరెక్టర్లు ఏమన్నా షేర్లు ఉంటే వాళ్ళకి కదా నష్టము. దిల్ రాజు గారు పాపం రోడ్డున పడే దాదాపు పరిస్థితులు వస్తే ఆ దిల్ రాజు గారిని ఎవరు కాపాడారు అంటే వెంకటేష్ గారి సినిమా ఆ సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి. ఒకవేళ ఆ సంక్రాంతికి వస్తున్నామన్న సినిమా లేకుండా ఉంటే ఈరోజు దిల్ రాజు గారి పరిస్థితి ఏంటంటే నిజంగా ఆయన అప్పుల పాలు అయిపోయేవాడు. అట్లాంటి పరిస్థితులు వచ్చాయి. దీనికంటే మనం ఒక్కసారి కూర్చొని సినిమా పెద్దలుగా, మీరే అంటారు కదా సినిమా పెద్దని అని చెప్పేసి, నిన్నటికి నిన్న బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీరు చెప్పారు, సినిమా పెద్దగా నేను సినిమాల కోసమే నలుగురిని కలుస్తున్నా, రాజకీయ నాయకుడిని కలుస్తున్నా, కానీ నేను రాజకీయాల్లోకి వెళ్ళను అని చెప్పేసి మీరు చెప్పారు కదా. సినిమా పెద్ద అయినా మీరు ఏం చేయాలి? సినిమా వాళ్ళని కూర్చోబెట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెట్ చేయాలి. ఆ పని చేయండి. రాజకీయ నాయకులు సినిమాలలో రాజకీయాలు మాట్లాడకూడదు సినిమా వేదికల మీద అని చెప్పేసి రూల్ పెట్టండి. రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉన్న వాళ్ళని సినిమాలలో అసలు సినిమాలలో పాత్రలు ఇవ్వకూడదు అని చెప్పేసి రూల్ పెట్టండి. ఇట్లా రూల్స్ పెడితే సినిమా బతుకుతుంది. అంతేకాని మీకు మీరై మిమ్మల్ని ఎక్కడికి పిలిస్తే అక్కడ ఆ సినిమా మునిగిపోతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితులు ఉన్నాయంటే దేనికంటే దారుణం ఇంకోటి ఉండదు. ఇది కోట్లతో వ్యవహారం సార్. ₹1, ₹2, ₹10 కాదు, కోట్లాది రూపాయలు పెట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఈ సినిమాలు తీయడం జరుగుతున్నది. అట్లాంటి ప్రొడ్యూసర్ని ఎవరు కాపాడాలి? మీలాంటి పెద్దవాళ్ళే కదా. అది కాపాడడం పోయి మీరు ఇట్లా కూర్చొని ఇట్లా జోకులు చేస్తే నిజంగా చూస్తున్న వాళ్ళు నవ్వుతున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు నవ్వేది మీ మీదనే, మీ స్వర్గీయ తాతగారి మీదనే. దీనికంటే ఇంకొకటి దరిద్రం ఉంటుందా? ఒక్కసారి దయచేసి ఆలోచించి మీ ప్రతిష్టని మీరు కాపాడుకోలేకపోతున్నా, మీ ప్రతిష్ట మాకు చాలా అవసరము. మేము మిమ్మల్ని చాలా అభిమానించే వాళ్ళం కాబట్టి దయచేసి ఇట్లాంటి అప్రతిష్ట పాలు చేసే పదాలని, వ్యాఖ్యల్ని మాట్లాడకండి, వాడకండి. దీని మీద తప్పకుండా మీరందరూ కూడా కమెంట్ చేయండి. ఇక ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.